హాయ్ హలో వెల్కమ్ టు ఈఎన్మి మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో పెరాబోలా కంప్లీట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ ఎలిప్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలిప్స్ పీవైక్యూస్ మనకి వెయిటేజ్ వచ్చేసి ఇక్కడ ఎప్సెట్లో వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్ అండి. ఓకే, సో ఇందులో 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ ఆఫ్ ద ఎలిప్స్ ఫార్మ్డ్ ఆన్ ద లైన్ ఈస్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫార్మ్డ్ ఆన్ ద లైన్ అంటే ఈ లైన్ మీద ఫామ్ అవుతుందండి మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్. ఓకే, దీనికి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ గివెన్ ఎలిప్స్ ఏంటి, నాకు గివెన్ ఎలిప్స్ వచ్చేసి x² + y²/4 = 1. సో ఇక్కడ ఏం లేదు అంటే 1 అన్నట్టు. అంటే a² ప్లేస్లో ఏముంది 1, a² అంటే 1, b² మీన్స్ 4, therefore a వాల్యూ 1, b వాల్యూ 2. అంటే ఇందులో ఏది గ్రేటర్ అంటే b గ్రేటర్ కాబట్టి a లెస్ దాన్ b అన్నట్టు. ఓకే, b గ్రేటర్ కాబట్టి మనకి వర్టికల్ ఎలిప్స్ వస్తుందండి. ఓకే, డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. వర్టికల్ ఎలిప్స్ అన్నట్టు అంటే ఎలిప్స్ వచ్చేసి లైక్ ఈ ఫామ్లో ఉంటుంది మనకి ఎలిప్స్. ఇది y యాక్సిస్, x యాక్సిస్. ఓకే, a = 1 అంటే ఈ పాయింట్ 1, 0 అవుతుంది. సో ఇది -1, 0 అన్నట్టు. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటంటే 0, 2 y యాక్సిస్ మీద ఉంటుంది. ఇది 0, -2 అవుతుంది. ఓకే, ఎలిప్స్ డ్రా చేసినాం. నెక్స్ట్ సిమిలర్లీ ఆ లైన్ కూడా డ్రా చేద్దాం. y = x+1 లైన్ కూడా ఎలా డ్రా చేయాలో చూడండి ఒకసారి. ఇది డ్రా చేయాలంటే x ప్లేలో 0 పెడదాం. x ప్లేలో 0 పెడితే y ఎంత 1 అవుతుంది. నెక్స్ట్ y ప్లేస్లో 0 పెడితే x ఏమవుతుంది -1 అవుతుంది. అంటే ఒక పాయింట్ ఏంటి 0, 1 అన్నట్టు. 0, 1 అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి, y యాక్సిస్ మీద ఉంటుంది 0, 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటి -1, 0. -1, 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. ఓకే, ఈ 2 పాయింట్ జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే ఏం ఫామ్ అయిందంటే ఈ లైన్ ఏంది ఇప్పుడు y = x+1 లైన్ అన్నట్టు. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ ఫార్మ్డ్ ఆన్ ద లైన్. ఓకే, మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ వచ్చేసి ఇదే మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ అవుతుంది. అంటే ఈ లైన్ మీదే ఫామ్ అవుతుంది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ వచ్చేసి. సపోజ్ ఇది మిడ్ పాయింట్ అనుకుంటున్నా, సపోజ్ ఇది p పాయింట్ అనుకుంటున్నా. ఓకే, సపోజ్ ఇది a పాయింట్ తీసుకోండి, ఇది b పాయింట్ తీసుకోండి. ఓకే, మనకు b వాల్యూ తెలుసు -1, 0, a వాల్యూ తెలీదు. నెక్స్ట్ p మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే p ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, p ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు a ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, a వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ఎలిప్స్ అన్నట్టు. అంటే ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఒకసారి చూడండి, మనకు గివెన్ ఎలిప్స్ x² + y²/4 = 1. సో y ప్లేస్లో x+1 ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x² + y ప్లేస్లో x+1²/4 = 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x² + x² + 1 + 2x = 4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంది. నెక్స్ట్ 4x² + x² అంటే 5x². ఓకే, నెక్స్ట్ + 2x 1 - 4 అంటే -3 = 0. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 15 అంటే 5 3 5x² + 5x -3x అన్నట్టు. -3 = 0. ఫస్ట్ 2 టర్మ్స్లో 5x కామన్ తీద్దాం. 5x కామన్ తీస్తే x+1. నెక్స్ట్ -3 కామన్ తీస్తే x+1. ఓకే, టోటల్ x+1 కామన్ తీస్తే 5x - 3 = 0. దేర్ఫోర్ x వాల్యూస్ ఏమొస్తాయి -1, 3/5 వస్తుంది. ఓకే, x వాల్యూస్ వచ్చినాయి. x -1 అయితే y వాల్యూ ఎంత. ఓకే, x = -1 అయితే y వాల్యూ ఎంత అవుతుంది, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ x 3/5 అయితే y వాల్యూ ఎంత అవుతుంది, 3/5 + 1 అంటే 5 × 1 5, 5 + 3 అంటే 8/5 అవుతుంది. అంటే ఒక పాయింట్ -1, 0 అంటే ఇది b పాయింట్ అన్నట్టు. ఏ పాయింట్ ఏమవుతుంది 3/5, 8/5 అంటే ఈ పాయింట్ ఏమవుతుంది అంటే 3/5, 8/5 అవుతుంది. ఓకే, ఏ తెలుసు b తెలుసు మనకి.
ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్. మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ అంటే ఏంది? పి అన్నట్టు. ఇక్కడ పి ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ అవుతుంది. ఓకే, మిడ్ పాయింట్ ఫార్మే యూజ్ చేయాలి. దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2 మిడ్ పాయింట్ అంటే 3/5 మైనస్ 1/2 కామా 8/5 ప్లస్ 0/2 అంటే 8/5/2. ఓకే, దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫైండ్ 1 5 3 minus 5 అంటే minus 2/10 8/10 is equal to what? 2 1s are 2 5s are, therefore 2 4s are 2 5s are. Therefore mid point of the curve ఏమొచ్చింది? -1/5 కామా 4/5 అన్నట్టు ఆప్షన్ ఏమొస్తుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సేమ్ ఫస్ట్ వన్ ఎలా చేసినాం అదే మోడల్ అండి. కొంచెం ద లెంత్ ఆఫ్ ద కార్డ్, ఇక్కడ ప్రీవియస్ వన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్, ఈ ప్రాబ్లం వచ్చేసి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద ఎలిప్స్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ లైన్ y is equal to x plus 1 is లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ గివెన్ ఎలిప్స్ ఏంటి? గివెన్ ఎలిప్స్ వచ్చేసి x²/4 ప్లస్ y²/1 is equal to 1 అన్నట్టు. ఇక్కడ ఏ స్క్వేర్ ఏమవుతుంది? a² is equal to 4, b² is equal to 1 అవుతుంది. a² 4 అయితే a వాల్యూ 2 అవుతుంది, సో b వాల్యూ 1 అవుతుంది. అంటే a గ్రేటర్ దాన్ b, ఇక్కడ a గ్రేటర్ దాన్ b అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ యాన్ ఎలిప్స్ వస్తుంది. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ యాన్ ఎలిప్స్ అంటే ఎలా ఉంటుంది? హారిజంటల్ ఎలిప్స్ అన్నట్టు. అంటే ఎలిప్స్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? ఏ పాయింట్ 2, 0 అవుతుంది. ఓకే, ఈ పాయింట్ -2, 0 అవుతుంది. ఇది 0, 1. ఈ పాయింట్ వచ్చేసి 0, -1 వస్తుంది. సిమిలర్లీ ఆ లైన్ కూడా డ్రా చేద్దాం. y ఈజ్ ఈక్వల్ x ప్లస్ 1 లైన్. ఇది డ్రా చేయాలంటే ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పిన x 0 అయితే y ఎంత? 1 అవుతుంది. y 0 అయితే x -1 అవుతుంది. 0, 1. 0, 1 అంటే ఈ పాయింట్ అన్నట్టు. నెక్స్ట్ -1, 0. -1, 0 అంటే ఇక్కడ ఉందనుకోండి సపోజ్. ఈ 2 పాయింట్ జాయిన్ చేద్దాం. సో ఈ లైన్ ఏమవుతుంది? ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 లైన్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఏ తెలుసు, బి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎలిప్స్ అండ్ లైన్ అన్నట్టు. రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే వై వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి. x²/4 ప్లస్ y², y ప్లేస్లో x plus 1 whole square is equals to 1. Okay, therefore x² plus 4 into cross multiplication చేస్తే ఇక్కడ 4 into a plus b whole square expand చేద్దాం. x² plus 1 plus 2x by is equal to 4 అవుతుంది. Therefore 4x² x² 5x². Okay, 4 into 2 8x. 4 into 1 4 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 0 అయిపోతుంది. సో ఈ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీయచ్చు. అంటే 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏంటి? 0, -8/5 వస్తుంది. ఎక్స్ 0 అయితే y ఎంత? ఎక్స్ 0 అయితే y ఎంత? అలా సబ్స్టిట్యూట్ చేస్తే 1 అవుతుంది. ఎక్స్ -8/5 అయితే y వాల్యూ ఎంత? అందులో సబ్స్టిట్యూట్ చేస్తే -8/5 ప్లస్ 1. -8 ప్లస్ 5 అంటే -3. -3/5 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ పాయింట్ ఏంటి? 0, 1. ఆల్రెడీ ఏ తెలుసు, బి అంటే -8/5 -3/5 అన్నట్టు. 8/5 -3/5. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద కర్డ్ అన్న. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద కర్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నా, ద లెంత్ ఆఫ్ ద కర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు the length of the chord ఏంటి? AB అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్స్ టు √ x2 - x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 8/5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 3/5. 1 + 3/5 అంటే ఇది కూడా సేమ్ 8/5 హోల్ స్క్వేర్ వస్తుంది.
Okay, that is equals to root over 8 square. 8 into 8 అంటే 64. 64 by 5 into 5 అంటే 25 ప్లస్ ఇది కూడా సేమ్ 64 by 25 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ దట్ ఇంప్లైజ్ వాట్ రూట్ 128 by 25 అన్నట్టు. 128 by 25 అంటే ఏం రాయొచ్చు దీన్ని 8 రూట్ రూట్ 2 రాయొచ్చు చూడండి. 8 into 8 అంటే 64, 64 into 2 అంటే 128 by root 25 means what 5 అన్నట్టు. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత 8 root 2 by 5 అన్నట్టు. అంటే ఇక ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. ఓకే అండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ P ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఓకే, ఎలిప్స్ మీద పాయింట్ ఏంటంటే P అన్నట్టు. P మీన్స్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ and S comma S dash means what are its foci, then the maximum area of triangle SP S dash is equals to, okay, a maximum area of the triangle SP S dash find out. Yeah, first given ellipse ఏంటి అక్కడ given ellipse వచ్చేసి x square by 25 plus y square by 9 is equals to 1. A square అంటే ఎంత 25. ఓకే, బి స్క్వేర్ అంటే 9 అన్నట్టు. ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ 3 అంటే ఏ గ్రేటర్ అన్నట్టు. ఏ గ్రేటర్ దాన్ బి అంటే హారిజాంటల్ ఎలిప్స్ అన్నట్టు. ఓకే, హారిజాంటల్ ఎలిప్స్ డ్రా చేద్దాం ఇక్కడ. హారిజాంటల్ ఎలిప్స్. సో ఇక్కడ ఎస్ డాష్ అంటే ఫోకై అన్నట్టు. అండ్ ఆల్సో పి మీన్స్ వాట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఎలిప్స్ మీద ఒక పాయింట్ తీసుకుంటాం, ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఓకే, పాయింట్ ఇవ్వలేదు, ఎనీ పాయింట్. ఎనీ పాయింట్ అంటే ఇక్కడ సపోజ్ కన్సిడర్ పెరామెట్రిక్ పాయింట్ తీసుకున్నాం. ఓకే, పెరామెట్రిక్ పాయింట్ ఆన్ ఎలిప్స్ ఏమవుతుందంటే ఫార్ములా ఏ కాస్ టీటా కామా బి సైన్ టీటా అన్నట్టు. మరి ఏ కాస్ టీటా, ఏ అంటే ఎంత 5 కాస్ టీటా కామా నెక్స్ట్ 3 సైన్ టీటా అన్నట్టు. ఇది పెరామెట్రిక్ పాయింట్ అన్నట్టు. ఓకే, పెరామెట్రిక్ పాయింట్ ఆన్ ఎలిప్స్ అన్నట్టు. ఒక్క నిమిషం అండి, పాయింట్ కొంచెం 1 minute. అండి, ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. సపోజ్ ఇది ఎస్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో ఇది పెరామెట్రిక్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ జాయిన్ చేద్దాం ఎస్పి నెక్స్ట్ ఎస్ డాష్ పి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి. ఓకే, ట్రయాంగిల్ ఏంది ఎస్పిఎస్ డాష్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్పిఎస్ డాష్. ఫస్ట్ మ్యాక్సిమం ఏరియా కంటే ముందు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్పిఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్పిఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నట్టు. బేస్ అంటే ఎంత ఎస్ఎస్ డాష్ అంటే 2AE అన్నట్టు ఫార్ములా. ఓకే, 2AE కంటే ముందు ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అన్నట్టు ఎసెంట్రిసిటీ. అంటే దట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 25 మైనస్ 9 by 25. దేర్ ఫోర్ ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది 16 by రూట్ ఓవర్ 16 by 25 అన్నట్టు. 16 by 25 అంటే ఎంత ఈజ్ ఈక్వల్ 4/5. ఎసెంట్రిసిటీ 4/5 వచ్చి. నెక్స్ట్ ఎస్ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎస్ డాష్ అంటే ఫార్ములా 2AE అన్నట్టు ఫార్ములా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏ మీన్స్ వాట్ ఏ మీన్స్ 5, ఈ వాల్యూ 4/5. ఓకే, 5 క్యాన్సిల్, 2 4s 8. బేస్ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. మరి హైట్ అంటే ఇది అన్నట్టు. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ఎలిప్స్, హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నట్టు. ఇక్కడ హైట్ ఏంది 3 sin θ అన్నట్టు. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్పిఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, దేర్ ఫోర్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఎస్ఎస్ డాష్ అంటే 8 అన్నట్టు ఇంటూ 8. హైట్ అంటే వై కోఆర్డినేట్. ఓకే, ఇక్కడ వై కోఆర్డినేటే హైట్ అవుతుంది 3 sin θ అన్నట్టు. ఇక్కడ మార్ తీసుకుందాం 3 sin θ.
therefore 2 1s are 2 4s are 8, 3 బయటకు వస్తే 12 into mod sin theta అన్నట్టు. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్పీఎస్ డాష్. కానీ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్పీఎస్ డాష్. మరి మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్పీఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, మ్యాక్సిమం ఏరియాలో ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్ సైన్ థీటా. మ్యాక్సిమం ఆఫ్ సైన్ థీటా, మ్యాక్సిమం ఆఫ్ సైన్ థీటా ఏంది మనకి, సైన్ థీటా రేంజ్ వచ్చేసి సైన్ థీటా రేంజ్ -1 to 1 అన్నట్టు. ఓకే, సైన్ థీటా మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ 1. మ్యాక్సిమం అడిగింది కాబట్టి 1 తీసుకోవాలి ఇక్కడ. ఓకే, మాడ్ సైన్ థీటా 12 into mod sin 1 అన్నట్టు, 12 into 1 అంటే 12 అన్నట్టు. ఓకే, సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎస్పీఎస్ డాష్ ఎంత అంటే 12 అన్నట్టు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఓకే అండి, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ an ellipse to its corresponding directrix is 4/√5, then the slope of the tangent to this ellipse drawn at 3/√2, b/√2. ఓకే, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టాంజెంట్ టు దిస్ ఎలిప్స్ డ్రాన్ ఎట్ ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర, 3/√2, b/√2. ఇక్కడ b వాల్యూ ఇవ్వలేదండి, b ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో దానికంటే ముందు మనకి ఎలిప్స్ ఏమి ఇచ్చిండు, x²/9 + y²/b² = 1 ఇచ్చిండు అక్కడ. b < 3, 3 కన్నా లెస్సే ఉంటుంది. 3 కన్నా లెస్ ఉంది అంటే ఇక్కడ ఏ వాల్యూ 3 ఉంటుంది. ఓకే, a² 9 అయితే ఏ వాల్యూ 3, b వాల్యూ <3. <3 అంటే ఏనే గ్రేటర్ అవుతుంది. ఏ గ్రేటర్ అయింది కాబట్టి హారిజంటల్ ఎలిప్స్ అన్నట్టు. హారిజంటల్ ఎలిప్స్ తీసుకున్నాం. ఓకే, హారిజంటల్ ఎలిప్స్, ఇది హారిజంటల్ ఎలిప్స్ అవుతుంది. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్. ఫోకస్ అంటే సపోజ్ ఇక్కడ ఫోకస్ తీసుకున్నానండి. ఫోకస్ ఏంటంటే AE, 0 అన్నట్టు. ఇక్కడ ఫోకస్ ఎస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ ఆఫ్ an ellipse టు ఇట్స్ కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్. ఫోకస్కి, ఈ ఫోకస్కి మనకి కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఏంటంటే ఇది కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ అన్నట్టు. ఓకే, సో ఇది ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఈ లైన్ ఏంది అంటే A/E అన్నట్టు. ఇది జెడ్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసి మనకి A/E అన్నట్టు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నట్టు. అది కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 4/√5. అంటే ఫోకస్ నుంచి కరెస్పాండింగ్ డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ ఇచ్చిండు. అంటే ఏముంది డిస్టెన్స్, A/E - AE అన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 4/√5. ఇది ఇచ్చింది మనకి. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఎంత అంటే 4/√5 అన్నట్టు. ఇందులో ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే 1/E - E = 4/√5 అవుతుంది. సో ఏ వాల్యూ తెలుసు మనకి, ఏ వాల్యూ 3 అన్నట్టు. ఓకే, ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 - E²/E = 4/√5 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 1 3, ఇక్కడ √5 కూడా ఉంది, 3√5 into 1, లేదంటే 3 మల్టిప్లై చేద్దాం. 3 - 3E²/E = 4/√5 అవుతుంది. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into √5 3√5 - 3√5E² = 4E. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. 3√5 - 3√5E² = 4E. సో ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 3√5E² + 4E - 3√5 = 0. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలో వచ్చింది. సో ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ రూట్స్ వచ్చినా కాబట్టి ఫార్ములా యూజ్ చేయండి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే -b అంటే -4 ± √b². b² మీన్స్ b² అంటే 16 -4 ఇంటూ ఏ వాల్యూ 3√5, సి వాల్యూ ఎంత -3√5. ఓకే, -b ± √b² - 4ac/2a. 2 into a means
2 into 3 root 5 అంటే 6 root 5 వస్తుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. సో 3 root 5 అంటే 3 into 3 9, 9 into 5 అంటే 9 into 5 అంటే 45, 45 into 4 45 into 4 ఎంత వస్తుంది? 4 5s 20, 4 4s 16, 16 ప్లస్ 2 18, 180 వస్తుందండి ఇక్కడ, ప్లస్ 180 బై 6 root 5 అన్నట్టు. ఓకే, దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? రూట్ 196 180 16 అంటే రూట్ 196 అన్నట్టు. రూట్ 196 అంటే ఎంత? 14 అన్నట్టు. 14 బై 6 root 5 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుందాం. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టు. అప్పుడు వాల్యూస్ ఏంది? ఒకటి ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది? -4 ప్లస్ 14 అంటే 10. ఓకే, 10 బై 6 root 5 ఒకటి, 10 బై 6 root 5 ఒకటి. నెక్స్ట్ నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది? -4 -14 -18 -18 బై 6 root 5 అన్నట్టు, 6 root 5. సో నెగిటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే ఎసెంట్రిసిటీ మనకి 0 కన్నా గ్రేటరే ఉంటుందండి. ఓకే, నెగిటివ్ వాల్యూ ఉండదు. దేర్ ఫోర్ ఇక్కడ 2 5s 2 3s. ఓకే, సో ఇక్కడ రూట్ 5కి ఒక రూట్ 5 క్యాన్సిల్ అయితే దేర్ ఫోర్ ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే రూట్ 5/3 వస్తుంది. ఎసెంట్రిసిటీ వచ్చిందండి రూట్ 5/3. నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ అన్నట్టు. ఫార్ములా ఏ స్క్వేర్ అంటే తెలుసు 9, 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే 5/9 అన్నట్టు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ 9 మైనస్ 5 అంటే 4/9. ఓకే, 9 9 క్యాన్సిల్ అయితే బి స్క్వేర్ వాల్యూ ఎంత? 4 అవుతుంది. ఓకే, దేర్ ఫర్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఏందిగా ఇక్కడ పాయింట్ వచ్చేసి 3/√2 కామా. ఓకే, బి వాల్యూ ఎంత? బి స్క్వేర్ 4 అయితే బి అంటే 2 అన్నట్టు. 2/√2 2/√2 అంటే √2 అన్నట్టు. ఓకే, పాయింట్ కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఎలిప్స్ని డెరివేటివ్ చేద్దాం. ఓకే, గివెన్ ఎలిప్స్ ఏంది అక్కడ? x²/9 ప్లస్ y²/b² అంటే ఎంత? 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేస్తే ఓకే dy/dx అన్నట్టు, dy/dx లేదా 1 minute డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 2x/9. ఓకే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అన్నట్టు, అంటే 2x/9 ప్లస్ 2y డాష్ అన్నట్టు బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దేర్ ఫోర్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది? x/9 ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ మైనస్ y డాష్ బై 4 అవుతుంది. దీని నుంచి y డాష్ వాల్యూ -4x/9y అవుతుంది. ఓకే, y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వస్తే మనకి 4/y అవుతుంది, అంటే ఇక్కడ x/9 ఉంది. ఇది y డాష్ అన్నట్టు. y డాష్ అంటే ఏంది? స్లోప్ అన్నట్టు m. ఓకే, y డాష్ ఎట్ ద పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్ ద పాయింట్ ఏంటి? 3/√2 కామా √2 ఇది సబ్స్టిట్యూట్ చేయాలి మనం వాల్యూ. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు -4/9 ఇంటూ x ప్లేస్లో 3/√2 y ప్లేస్లో ఎంత? √2 అన్నట్టు. దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు -4/9 ఇంటూ 3/√2 ఇంటూ √2 మీన్స్ 2. 3 3s 2 2s. దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎంత? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఈజ్ -2/3 అన్నట్టు. ఏ ఆప్షన్ వస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రైట్ అండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్ అండి.